నా తండ్రి దీనుల దేవుడు, దీనులకు తోడై ఉండే దేవుడు. ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీళ్లను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకబోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా. దేవుడు ప్రేరేపించకపోతే దినమంతా వెట్టి చాకిరి చేసి ఒళ్ళు గొల్లై ఉంటుంది వాళ్ళకి. అయినా సరే వచ్చి అంతను మొర్ర పెడుతున్నారు గంటలు అంటే వాళ్ళకి దేవుడు భారం ఇవ్వకపోతే బతిలాడితే వస్తారా? పైసలు ఇస్తే వస్తారా? దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మీరు కావాలంటే చూడండి, నైటు ఇక్కడ కూర్చొని నైట్ అంతా మోకాళ్ళు ఇసి మొర పెడతా ఉంటారు. ఇక్కడ రోజు గుంపు. నేను ఎన్నిసార్లు వచ్చానో మధ్యరాత్రుల్లో. ఒక్కోసారి 3ంటికి వస్తా, ఒక్కోసారి 4ంటికి వస్తా, ఒక్కోసారి 2ంటికి వస్తా, 2:30కు వస్తా. వచ్చినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు, అయ్యా 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 అని. ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు? ఆ భారం ఎవరిచ్చారు వాళ్ళకి? నా దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ భారం. ఇక్కడే కాదు, అక్కడక్కడ ప్రార్థన గుంపులుగా లేచి, పల్లెటూళ్ళు పట్టణాలు వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం, నా కోసం, సంఘం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం. మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల కొలది ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. లేకపోతే అది నా పనితనం కాదు, మరొక పనితనం కాదు, దేవుని కృప, పరిశుద్ధుల ప్రార్థన ఫలమది. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది, నలుగురిలో 3 వచ్చి బాప్తిస్మం పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు. వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు. వాళ్ళను సిద్ధపరిచి నడిపించింది దేవుడు. ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు. అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం. ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో, నాకున్న కీడుల్లో, నాకున్న శోధనల్లో, నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మన కథ క్లైమాక్స్కి వచ్చేది. ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధుల ప్రార్థనను ఆధారంగా చేసుకొని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు. నాకెదురైన పెను శోధనలు, మానసిక ఒత్తిళ్ళు, శరీర బలహీనతలు, పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా సంతోషంగా ఆయన నామాన్ని మయంపరుచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది. దాని కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు. అయ్యా, అన్నయ్యా, మా అన్నయ్య అని ప్రతిరోజు దీనులైన బిడ్డలు కలిసి కొన్ని చోట్ల 4గురుగా, 5గురుగా, 10 మందిగా, 15 మందిగా, కొన్ని చోట్ల 20-30 మందిగా, కొన్ని చోట్ల 3గురుగా, 2గురుగా కూడా ప్రతిరోజు మానక నా పక్షమున చేతులు ఎత్తబడుతున్నాయి, మోకాళ్ళు ఊనబడుతున్నాయి, కన్నీళ్లు కార్చబడుతున్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళు ప్రతిసారి కూడా అయ్యా శాలేము రాజు అయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు. వాళ్ళ కొడుకులు, కూతుళ్ళని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తల్లులు. నా తండ్రులు ఉన్నారయ్యా బిడ్డయ్యా అని, నా చెల్లెళ్ళు ఉన్నారయ్యా మా అన్నయ్య అని, అక్కలు ఉన్నారయ్యా మా తమ్ముడయ్యా, తమ్ముడిని కాపాడయ్యా. పరిచర్యకు పునాది ఆనాడు ఆ దీనులైన పిల్లల ప్రార్థన, వాళ్ళ కన్నీళ్ళు. వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళకై వాళ్ళే బాక్స్ పెట్టి, హుండీ పెట్టి, వాళ్ళకై వాళ్ళే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేసారు. శాలేమన్నా మొట్టమొదట బాక్స్ శాలేమన్నా పెట్టింది కాదు, అది వాళ్లే తెచ్చి పెట్టి, వాళ్లే ఎట్లా నీకెట్లా అని, ఇది మా కష్టార్జితంలో నుంచి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి పరిచర్యకు ఆనాడు చదువు లేని నిరక్షరాస్యులైనటువంటి అల్పులైన ఆ బిడ్డల తోడ్పాటు. నా తండ్రి వాగ్దానం ఇంత తప్పిందేమో చూడు. మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాల్కరంగా సాక్ష్యం ఇస్తాడు నా దేవుడు. అన్నాడంటే చాలు, ఇక అదంతే అయిపోయింది. వాగ్దానం ఇచ్చాడంటే చాలు, ఇక తిరుగులేదో. వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే,
కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనివేడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళల యందునా నిన్ను పూజించి అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. దేవునికి మహిమ కలుగును. నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమా నీకే ఓ ప్రభు ఇది ఏనా దిన ప్రార్థన నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా హల్లెలూయా